యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హోలీ 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 రంగుల రంగోలీ, హోలీ 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 రంగుల రంగోలీ, దిగినేల రంగే మారాలి, హోలీ 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 రంగులోన తేలి చెమ్మగిల్లి జలకాలాడాలి, కొట్టు కొట్టు కొట్టు. వీరస్వామి, ఈరోజు నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. నా కోసం మీరు వెయిట్ చేయకుండా మీరింటికి వెళ్ళిపోండి. ఈ కార్లో ఉన్న నగల బ్యాగ్ని ఇక్కడే ఉంచి మీరిద్దరు వెళ్ళిపోండి. అలాగే బాబు. పదన్నా పదరా. నీకెవరైతే ఈ నగలు చీర ఇచ్చారో వారిని ఈ ఉంగరం పెట్టుకోమని చెప్పు. ఈ ఉంగరం గనుక వెలిగిందా వాళ్ళు మన ఇంటి వారసులు, మన రక్త సంబంధీకులు. లేదా వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదని అర్థం. ఈ రోజుతో చిట్టెమ్మొదిన మా శంకర్ నారాయణ పెద్ద కూతురు అవునో కాదో తెలియబోతుంది. స్వామి, ఈ చిట్టెమ్మొదినే నా సొంత వదిన అయ్యేలా చేయి స్వామి. అంత అక్క, ఆ ముష్టివర్మగాడు వచ్చాడక్క. వస్తాడో రాడో అనుకున్నా, సరిగ్గా టైంకొచ్చా. మత్తు పానీయం రెడీ చేసావుగా? రెడీగా ఉందక్క. ప్రస్తుతానికి చిన్న ట్రిక్ ప్లే చేద్దాం. వాడి మీద అందరికీ అనుమానం వచ్చేలా చేద్దాం. సెకండ్ ప్లాన్తో లత మెళ్ళో 3 ముళ్ళు వేయిద్దాం. సరే అక్క. వదినా, వర్మ, ఏం జరుగుతుంది? హోలీ. ఈరోజు హోలీ కాదు కదా బుల్లెమ్మా. అయితే మాకు తెలుసు మరిది, మేమే కావాలని సరదాగా జరుపుకున్నాం. అవునరా వర్మ, ఈ వేడుకలో నువ్వొక్కడవే మిస్ అయ్యావనుకున్నా, కానీ టైంకొచ్చావురా. ఇంకెందుకు ఆలస్యం, కంటిన్యూ చెయ్యి. అలాగే అక్క. సెలి, అలా కాదు, బుగ్గలకు రాసుకోవాలి. నాకు సిగ్గక్క, నేను రాయలేను. అవును, నేను రాయలేను వదినా. హలో, ఎందుకు రాయలేవు? నేను రాస్తాను, చూసి నేర్చుకో.
చిట్టమా ఇప్పుడు నేను రాస్తాను చూడు. బా 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 రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు వర్మ లే పైకి లేవరా లేవరా నిన్ను కాంతమత కాంతమత ఇప్పుడు ఇది నేను తప్పు చేశాడని కొట్టుపోతున్నావా? కొట్టాలా కొయ్యాలా? ఇలా పెళ్లి కాని ఆడపిల్ల వెనకాల పడ్డవే తప్పు. అలాంటిది అలా మీద పడతాడా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పైకి మంచివాళ్ల కనపడుతున్నాడు కానీ పెద్ద కంత్రిగాళ్లా ఉన్నాడు. ఇలాంటి వాడితో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సారీ కాంతం పెద్దమ్మా, నేను పరిగెడుతుంటే ఎవరో కాలటం పెట్టారండి, దాంతో పడిపోయానండి. చాలే ఆపరా. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. వీడి చూపులో ఏదో తేడా కనిపిస్తుంది. నా చూపులోనా? అంత తేడా ఏం కనిపించిందత్తా? ఏంటా? లత కనపడిందంటే చాలు చూపులతోనే చంపేస్తున్నాడు. మగాడు కదా, ఆ మగబుద్ధి ఎక్కడికి పోతుంది? కాంతం పెద్దమ్మా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. లతనెప్పుడు ఆ ఉద్దేశంతో నేను చూడలేదు. ప్రతి మగాడు ఇలాగే చెప్తాడు. అమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని ఇంత గొడవ చేస్తున్నావు? పొరపాటున పడ్డానని వర్మ చెప్తున్నాడు కదా, ఇంతటితో వదిలేసి చూడు, ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇదిగా కాంతమ్మత, ఎప్పుడు నన్ను ఇలాగే ఆడిపోసుకుంటావు. ఇప్పుడు ఈ కుర్రాన్ని ఆడిపోసుకుంటున్నావు. ఎందుకలా కాళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు? పచ్చ కామర్లు వచ్చినోడికి ఊరంతా పచ్చగానే కనిపించిందంట భాస్కరు. మా అమ్మకు కూడా ఎవరిని చూసినా మెదవలాగే కనిపిస్తారు. ఎందుకంటే బేసిక్ గా ఆవిడ కూడా అదే టైప్ కదా. నార్మోయ్, ఒరే అవతారం, దీని మాటల కంటే ఆ సౌండే బెటర్ రా. పెట్టు.
అలాగే అక్క. లత రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుసే గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసే ఎలాగైనా సరే ఈరోజు ఉంగరం వదినకిచ్చేసి వేలికి పెట్టుకోమని చెప్పాలి. వదిన వదిన ఒక చిన్న మాట. ఏడు వర్మ, ఒకసారి ఈ ఉంగరం నీ వేలికి పెట్టుకుంటావు వదిన? దేనికి? ఏం లేదు వదిన, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తనకి బర్త్డే గిఫ్ట్గా ఈ రింగ్ కొన్నాను. ఆ అమ్మాయి వేలి సైజు నీ వేలి సైజు ఒకటే. నీ గనక ఈ ఉంగరం సరిపోయిందనుకో ఆ అమ్మాయికి కూడా సరిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను. నాకు తెలుసు మరిది, నువ్వు మా సెల్లెల కోసమే తీసుకొని ఉంటావా? సరే, ఇలా ఏట్టుకుంటాను. వదినా, జాగ్రత్త. అచ్చో, రింగ్ ఏదే? చిట్టి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రా బాబా, రా 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 రా. అయ్యో వదిన వెళ్ళిపోయిందే. ఈ రింగ్ ఎక్కడ పడి ఉంటుంది? ఈ రంగులోనే పడి ఉంటుంది. అవతారం, మాజీ మినిస్టర్ బాజీరావు వస్తానన్నాడు కదా, ఇంకా రాలేదేంటి? ఫోన్ చేశానక్క, 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పాడు. ఎప్పుడు అడిగినా 10 నిమిషాలు 10 నిమిషాలు అని చెప్తావేంట్రా? నాకేడు తెలుసక్క, ఆయన ఏం చెప్పాడో నేను నీకు అదే చెప్తున్నాను. అంతకు మించి నాకు మాత్రం ఏడు తెలుసు. సర్లే. అబ్బబ్బబ్బబ్బా, పొట్టిగా ఉన్న మంచి కౌన్సు పెట్టలా ఉంది. ఏపుడు చేసుకుని తింటే అదిరిపోద్ది. అక్క, మినిస్టర్ గారు వచ్చారక్క. సారీ అండి, చూసుకోలేదు. పర్వాలేదులే, గుద్దింది నన్నేగా. అయ్యో వదలండి ప్లీజ్, నన్ను వదలండి.
ప్లీజ్ అండి, వదలండి. ఎవర్రా నువ్వు? పట్ట పగులు ఇంతమంది చూస్తుండగా ఆడపిల్లని పట్టుకుంటావా? సిగ్గులేదు నీకు? ఎవర్రా నువ్వు? నన్ను పట్టుకొని సిగ్గులేదంటావా? ఏయ్! ఎవరండి మీరు? మా వర్మని ఎందుకు కొడుతున్నారు? నువ్వు ఆగొద్దునా? నన్ను కన్న తల్లి తండ్రి ఇంతవరకు కొట్టలేదు, నా మీదే చేయి చేసుకుంటావరా నిన్ను? వర్మ! ఆయన ఎవరనుకుంటున్నావు? మాజీ మినిస్టర్ బాజీరావు గారు. అంతమ్మా, ఎవడీడు? నా మీద చేసుకుంటాడా? పైగా నా షర్టు పట్టుకున్నాడు. మీ బంధువా చుట్టమా? అసలు ఏమవుతాడు నీకు? అది మా ఇంట్లో పనోడండి. ఏరా, ఆఫ్టర్ ఆల్ పనోడివి నా షర్టే పట్టుకుంటావా? నిన్ను చూడండి, తప్పు చేసింది మీరు, ఏ తప్పు చేయని అతన్ని కొట్టింది మీరు. అది సరిపోతున్నట్టు మళ్ళీ కొడతారా? నువ్వు నోర్మోయ్. ఆయన ఏమన్నా ఆషామాషి మనిషి అనుకున్నావా ఏంటి? మాజీ మినిస్టర్ గారు, కాబోయే రాజ్యసభ సభ్యుడు. అయినా ఇప్పుడేం తప్పు చేశాడని ఈ వెదవెళ్ళి ఆయన షర్ట్ పట్టుకున్నాడు? కాంతమ్మ గారు, నేను వదలమన్నా ఈయన వదలలేదండి. అందుకే వర్మకి కోపం వచ్చింది. విన్నావు కదమ్మా? ఇప్పుడేమంటావు? తనేదో పొరపాటును గుద్దితే అనుకోకుండా జరిగిందిలే అని వదిలేయాల్సింది పోయి, పర్వాలేదులే అమ్మా, గుద్దింది నన్నే కదా అని కౌంటర్ ఇస్తాడా? మినిస్టర్ అయ్యుండి ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదు. కాంతమ్మా, ఇంటికి రమ్మని పిలిపించి ఇలా మీ వాళ్ళందరితో నన్ను అవమానిస్తావా? నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. సార్ సార్ సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి. మా వాళ్ళేదో తెలిసి తెలియక వాగారు సార్. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి ప్లీజ్ సార్. ఇంటి దాకా వచ్చినోళ్ళు ఇంట్లోకి రాకుండా వెళ్తే అది నాకు అవమానం సార్. కుదరదు కాంతమ్మా. వీడు నాకు క్షమాపణ చెప్తేనే నేను ఇంట్లోకి వస్తాను, లేదంటే ఈ క్షణమే వెళ్ళిపోతాను. అసలు వర్మ ఎందుకు క్షమాపణలు చెప్పాలి? తప్పు చేసినా మీరు కదా అతనికి క్షమాపణలు చెప్పాలి. నువ్వు నోర్మోయ్. నేనిప్పటికి 100 సార్లు బతుములాడితే రాక రాక మొదటిసారి మన ఇంటికొచ్చారు. అలాంటి పెద్ద ఆయన్ని అవమానిస్తే మనకి పుట్టగతులు లేకుండా పోతాయి. రే వర్మ, మినిస్టర్ గారికి క్షమాపణలు చెప్పు.
అది కాదు కాంతం పెద్దమ్మ. నీ యజమానురాల్లా చెప్తున్నాను. మినిస్టర్ గారికి క్షమాపణలు చెప్పు. అమ్మా చెప్పడమ్మా. నువ్వు నోరు మీరా. వాడు గనక క్షమాపణలు చెప్పకపోతే ఇప్పుడే ఈ క్షణమే పనిలోంచి తీసేయడమే కాదు, ఏదో ఒక కేసు పెట్టి లోపలే ఇస్తాను. వర్మ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే లతని మళ్ళీ కలవటం కష్టం అవుతుంది. అదే జరిగితే 2 కుటుంబాల్ని ఒకటి చేయాలన్న వర్మ ఆశయం నెరవేరకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి?